आदाब नाजरीन, आईपीएस न्यूज में आप तमाम का इस्तकबाल है। नाजरीन, एक बड़ी खबर जो कि कुकटपल्ली नाला चिरवू के पास से, जहां पर एक और हैदरा की जानिब से डिमोलिश किया गया है। पता ये चल रहा है कि एफटीएल और बफर जोन में ये स्ट्रक्चर किया गया था। ऑफिशियल्स ने देखा कि नाला चिल्लू जो है 27 एकड़ पर है, लेकिन 14 एकड़ को इंकरेज किया गया है, जिस वजह से 7 एकड़ एफटीएल लैंड बताया जा रही है और 3 एकड़ बफर जोन बताया जा रहा है। तफसीलात के मुताबिक 50 से ज्यादा बिल्डिंग्स और अपार्टमेंट्स को 4 एकड़ पर बफर जोन में बनाया गया है और 25 बिल्डिंग्स और 16 शेड्स को 3 एकड़ लैंड पर एफटीएल में बनाया गया है। इसी पे मद्देनजर रखते हुए हैदरा की जानिब से आज सुबह इसे डिमोलिश किया गया है। कल रात से पुलिस की बहुत सिक्योरिटी के दरमियान में ये काम अंजाम दिया है। हैदरा बहुत पावरफुल तरीके से इस मिशन को कामयाब कर रही है, लेकिन वहां के घर वालों का कहना है कि बगैर वो लोग को एस्टिमेट दिए, इंफॉर्मेशन दिए कि ये काम अंजाम में लेकर आए हैं, और वहां के लोगों का रो कर बहुत बुरा हाल है। आगे आप लोग को ऐसी वीडियो हम लोग बताते रहेंगे। अगर आप लोग का ये हैदरा के बारे में कुछ कहना है तो हमें कमेंट बॉक्स में जरूर बता सकते हैं। आगे आप लोग देख सकते हैं इस वीडियो में किस तरह से बड़े बड़े अपार्टमेंट्स और शेड्स को गिराया जा रहा है हैदरा की जानिब से। నీ కొడుకు ఓటేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం, కానీ ఇంతేమో నాయన. నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు, కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతుందమ్మా. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న, వంశం అంటే ఎట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి. ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము. నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక కూల పట్టుకుని నవ్వులు పట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను కూలగొట్టండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతిదీ కష్టము. ఈ ప్లేస్ అంటే నాది కాదు ప్లేస్ నాది కాదు. నా కొడుకు 2 తీసుకున్నాను. సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా కొడుకు అంటే అదృష్టం గుర్తుకోలేదు సార్. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే, నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 మంత్స్, నాకు 4 ఇయర్స్ తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను. నేను ఏదో 5 ఇయర్స్ 6 ఇయర్స్ కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు కుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్. దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్ది టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు. మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్. నేను ప్లీజ్ సార్ దయచేసి నాకు అవకాశం. अगर आप लोग हमारे चैनल पे नए हैं तो प्लीज सब्सक्राइब करिए, लाइक करिए और ज्यादा से ज्यादा शेयर करिए। लेटेस्ट न्यूज एंड अपडेट्स के लिए आईपीएस न्यूज से जुड़े रहिए। हमारे नुमाइंदे एमजी रसूल की ये खास